హాస్పిటల్‌కి రాధ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు. ఇక శ్యామ్ వాళ్ళంతా వచ్చాక శ్యామ్ అయితే కృష్ణని ఇలా అడుగుతూ ఉంటాడు. రాధకి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదా? బాగానే ఉందా? ఎలా ఉంది చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. రాధ అయితే లోపల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ, నాన్న అలాగే రాధ వాళ్ళ అత్తయ్య, మామయ్య వాళ్ళందరూ కూడా రాధకి ఎలా ఉందో చెప్పమ్మా చెప్పు అని చెప్పి కృష్ణని అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు కృష్ణ అలా మౌనంగా ఉంటుంది. చెప్పమంటుంది. నిన్నే కదమ్మా చెప్పు మా రాధకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి వాళ్ళంతా అడిగితే కృష్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను, మీరెవ్వరూ ఏమీ అనుకోకండి, అందరూ కూల్గా ఉండండి. మీరు అనుకుంటున్నట్టుగానే రాధకి చాలా క్రిటికల్గా ఉంది. రాధ పరిస్థితి అస్సలు బాగోలేదని చెప్పి డాక్టర్ అన్నారని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి రాధకి అస్సలు బాగోలేదా, క్రిటికల్గా ఉందా అని చెప్పి వాళ్ళ అమ్మ, నాన్న, మధుర అలాగే ధనంజయ్, శ్యామ్ వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.